ఇక బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు. మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందిగా. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకొని పండుగాన్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో జగన్ని ఊహించుకుంటున్నారు. ఎస్, ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అతనే జగన్. ఈ డైలాగ్ని ఇటు దత్త తండ్రి, అటు ఇద్దరు పుత్రులు నిద్రలోనూ కలవరిస్తున్నారట. జగన్ వ్యూహాలు అలా ఉన్నాయి. మరి రానున్న ఎన్నికలకు అభ్యర్థుల లిస్టు ఖరారు చేస్తూ జెట్ స్పీడ్తో జగన్ పోతుంటే ఏర్పేడు పొలాల్లో దిగిన విమానంలా విపక్షం విలవిలలాడిపోతోంది. సామాజిక న్యాయం గెలుపు లక్ష్యం, ఇదే అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న విధానం. 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, సత్తా, తెగువ బాబుకు లేదు. ఆయన 74 ఏళ్ల గుండెపై ఒట్టు, ఇది క్లియర్. ఇక బాబు ఎన్ని బిస్కెట్లు విసురుతాడు, ఏ బిస్కెట్ ఏ నియోజకవర్గంలో పడుతుందో తెలియని పరిస్థితిలో పవన్ ఉన్నారు. ఆయనకు ప్రత్యేకంగా ఉన్న 3 గదుల గుండెపై ఒట్టు, ఇది క్లియర్ కట్టు. కొందరు అభ్యర్థులను నియోజకవర్గాలు మార్చి జగన్ పోటీలో నిలుపుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో చెల్లని రూపాయి పక్క నియోజకవర్గంలో చెల్లుతుందా అంటూ మూలుగుతున్న చంద్రబాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేయాలని చూస్తున్నారు. కారణం భయం, టన్నుల కొద్దీ భయం. కుప్పంలో ఆయన కట్టిన ఎయిర్పోర్టు మీద, కూరగాయల కోసం ల్యాండ్ అయిన కార్గో విమానం మీద ఒట్టు, ఇది నిజం. ఇక ఎర్రబుక్కు లోకేష్కి మంగళగిరి పేరెత్తితే డెంగ్యూ జ్వరం వస్తోందట. అందుకే కట్న కానుకల కింద హిందూపురం ఇవ్వాలని మామ బాలకృష్ణను అడుగుతున్నాడట. డెంగ్యూ దోమ మీద ఒట్టు సార్, ఇది నిజం. మొత్తానికి 110 డిగ్రీల డెంగ్యూ జ్వరంతో వణికిపోతున్న లోకేష్తో పాటు కార్గో విమానాధిపతి చంద్రబాబు, కుక్క బిస్కెట్ల కంపెనీ యజమాని పవన్ కళ్యాణ్ను చూశాక పొలిటికల్ సర్కిల్లో 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఈ 10 ప్రశ్నల్లోకి వెళ్లే ముందు డిస్క్లైమర్ వేస్తున్నాం. పవన్ను కుక్క బిస్కెట్ల కంపెనీ యజమాని అనడంలో నా ఇంటెన్షన్ ఏమీ లేదు. పవన్కు ఆ పేరు పెట్టింది చంద్రబాబు. ఆధారాలతో సహా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత చూపిస్తా. ముందుగా ప్రశ్నలేంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, దూకుడుగా అభ్యర్థులను ఖరారు చేస్తున్న జగన్ వ్యూహాలతో విపక్షం విలవిలలాడుతోందా? క్వశ్చన్ నెంబర్ 2, సామాజిక న్యాయం గెలుపు లక్ష్యం, అభ్యర్థుల ఎంపికలో జగన్ అనుసరిస్తున్న విధానం ఇదేనా? క్వశ్చన్ నెంబర్ 3, జగన్ లిస్టుపై లిస్ట్ రిలీజ్ చేస్తుంటే టీడీపీ, జనసేన అభ్యర్థులను ఎందుకు ఖరారు చేయలేకపోతున్నాయి? క్వశ్చన్ నెంబర్ 4, ఇటు అభ్యర్థులు ఫైనల్ అవుతుంటే అటు టీడీపీ, జనసేనలు కనీసం సీట్ల పంపకంపై కూడా ఎందుకు క్లారిటీ రాలేదు? క్వశ్చన్ నెంబర్ 5, జనసేనకు ఎన్ని, బీజేపీ లేదా కాంగ్రెస్లలో ఎవరు వస్తే వారికెన్ని, బాబు ఇంకా అక్కడే ఉండిపోయాడా? క్వశ్చన్ నెంబర్ 6, 15 స్థానాల్లో టీడీపీకి ఇప్పటికీ ఇన్ఛార్జీలు లేకపోవడం ఆ పార్టీ దీనస్థితికి కారణం కాదా? క్వశ్చన్ నెంబర్ 7, కుప్పంతో పాటు మరో నియోజకవర్గం కోసం చంద్రబాబు ఎందుకు వెదుకులాట మొదలు పెట్టాడు? క్వశ్చన్ నెంబర్ 8, 3.5 దశాబ్దాల తరువాత కుప్పంలో చంద్రబాబుకు తన గెలుపుపై గ్యారంటీ లేకుండా పోయిందా? క్వశ్చన్ నెంబర్ 9, మంగళగిరిలో ఓటమి కళ్ల ముందు కనబడుతుండడంతో లోకేష్ హిందూపురం వైపు చూస్తున్నాడా? క్వశ్చన్ నెంబర్ 10, భీమవరం, గాజువాకలో మళ్లీ పోటీ చేస్తానని పవన్ కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఈ 10 ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతున్నాయి. వీటిపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు